హాయ్ అండి. నేను మీ వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు నేను గుత్తి వంకాయ చేద్దాం అనుకుంటున్నానండి. గుత్తి వంకాయ తీసుకున్నాను, 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను. చిన్న వంకాయలు, తెల్ల వంకాయలు తీసుకున్నానండి. ఇది మసాలా వంకాయ చేద్దాము. దీనికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాము. పెద్దది ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక వెల్లుల్లిపాయ రెంజలు తీసి పెట్టాను. కొంచెం అల్లం ముక్క కట్ చేసి పెట్టాను. 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాను. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 2 విలాచి, 3 లవంగాలు, ఒకటేమో స్టార్ పువ్వు, కొంచెం దాల్చిన చెక్క, ఒక 15 ఎండుమిరపకాయలు, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర. మనము ఈ జీలకర్ర, ఈ ధనియాలు, గరం మసాలాలు మొత్తం మనం వేపుకోవాలండి. నేను ఇప్పుడు వేపుతాను, రండి వేపేసుకుందాం. ఇంకోండి కళాయి వేడెక్కింది, ధనియాలు వేస్తున్నాను, మసాలా దినుసులు కూడా వేసేస్తున్నాను, జీలకర్ర కూడా వేసేస్తున్నానండి. కొంచెం మనము వేపుకోవాలండి, కొంచెం పచ్చివాసన పోయే వరకు కొంచెం దోరగా వేపుకోవాలండి. దోరగా వేపుకుంటే మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా వేపుకున్న కూర చేసుకుని మసాలా వంకాయ చేసుకుంటే, అందుకని కొంచెం నేను దోరగా వేపుకుంటున్నానండి. ఇంకోండి ఇలా దోరగా వేగిపోయినాయి కదా, మనం పక్క తీసేసుకుందాం. ఇంకోండి అదే కళాయిలో ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నాను నేను. ఎండుమిరపకాయలు కూడా కొంచెం వేపుకోవాలండి, పచ్చివాసన పోయే వరకు వేపుతున్నాను. కొంచెం ఇలా కలుపుతూ ఉండాలండి, మాడిపోతాయి లేకపోతే ఎండుమిరపకాయలు. అందుకని నేను కొంచెం ఇలా కలుపుతున్నాను. కొంచెం ఏగితే సరిపోద్దండి. ఇంకోండి ఏగిపోయాయి కదా, నేను తీసేస్తానండి. తీసి చల్లారి పెట్టుకుందాం. ఇంకోండి ఇలా 4 ముక్కలుగా కోసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత బాగుంటుందండి. ఇలా కట్ చేస్తేనే మసాలా కూడా ఇందులో పడుతుంది. ఇలా కట్ చేసుకుందామండి. అన్నీ నేను వాటర్లో ఉప్పు వేసి పెట్టానండి, వేస్తున్నాను, కట్ చేస్తున్నాను అన్నీ. ఇంకోండి 4 స్పూన్లు ఆయిల్ వేసి పెట్టాను నేను. పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఇంకోండి కరివేపాకు కూడా వేసేస్తున్నాను. ఇంకోండి వంకాయ కొంచెం వేగాలండి, కొంచెం వేగితే మాత్రం చాలా బాగుంటుంది. అందుకని నేను వంకాయ వేపుతున్నానండి. ఈ ఏగి లోపల మనం మసాలా పట్టుకుందామండి. ఇంకోండి రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నాను, సాల్ట్. ఎందుకంటే వంకాయ కండ్ర వస్తుంది కాబట్టి మనం వేసుకోవాలి సాల్ట్. అందుకని సాల్ట్ వేసాను. సాల్ట్ వేసిన తర్వాత ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టుకుందామండి. అంటే ఉప్పు వేయకపోతే సేద వచ్చేస్తుందండి వంకాయ, అందుకని ఉప్పు వేసాను నేను. ఇంకోండి మూత పెట్టేస్తున్నాను. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి మనం మసాలా మిక్సీ పట్టుకుందాం. ఇంకోండి ఇప్పుడు ఎండుమిరపకాయలు, ధనియాలు, మసాలాలు మొత్తం వేపుకున్నాం కదా, మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందామండి. నేను మిక్సీ పడతాను. ఇంకోండి ఇలా నలిగింది కదా ఈ మసాలా. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అల్లం ముక్కలు కూడా వేసేస్తున్నాను, వెల్లుల్లి కూడా వేసేస్తున్నాను. మనం ఇంకోసారి మిక్సీ పట్టుకుందాం. ఇంకోండి ఇలా నలిగిపోయింది కదా, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను నేను. ఈ ఉల్లిపాయల్లోనే ఈ మసాలాలో కొత్తిమీర కూడా వేసేస్తున్నానండి నేను. ఈ కొత్తిమీర కూడా వేసి మిక్సీ పడితే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకో చూడండి ఇలా వేగింది కదా, ఇప్పుడు మనం మసాలా పట్టుకున్నాం కదా, ఆ మసాలా కూడా నేను వేసేస్తున్నానండి. ఇలా వేగితే చాలండి. ఇలా వేపితే మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. వంకాయ మసాలా వంకాయ అంటే ఇంకొక విధానం కూడా చేస్తారు, నేను ఇలా చేస్తున్నానండి. మసాలా పట్టుకున్నాం కదా, అది కూడా వేసేస్తున్నాను నేను. వేసి ఇలా కలిపేసుకోవాలండి మొత్తం. ఇది మొత్తం దీనికి పట్టిలాగా, మసాలా వంకాయకి పట్టిలాగా ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇది ఒక 5 నిమిషాలు మూత పెట్టాలి. తర్వాత నెక్స్ట్ మనము ఒక టమాటా కూడా మిక్సీ పట్టుకొని వేసుకోవాలండి. ఇంకోండి అంతా కలిసిపోయింది కదా, ఇది ఒక 5 నిమిషాలు మళ్ళీ మనం మూత పెట్టుకుందాం. చిన్నవి 2 టమాటాలు కూడా వేసానండి. ఇది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాము. ఆ వంకాయ కొంచెం ఉడికాక వేయాలండి ఇది, లేకపోతే కొంచెం ఉడకదు. మసాలా వంకాయ కాబట్టి కొంచెం గట్టిగా అనిపిస్తుంది. టమాటా ముందుగా వేస్తే కొంచెం అది ఉడికాక, మసాలా ఉడికాక ఇప్పుడు టమాటా గ్రేవీ వేసుకుందాం. మిక్సీ పడేస్తున్నానండి. ఇంకోండి చూడండి ఇలా వేగిపోయింది కదా, ఈ ఉల్లికారం మొత్తం మసాలా మొత్తం ఇలా వేగిపోయింది కదా. ఇలాగే వేగిన తర్వాత వంకాయ కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదండి టమాటా, అది కూడా వేసేస్తున్నాను. వేసేసి ఇది కూడా ఒక 5 నిమిషాలు మగ్గితే సరిపోద్దండి. ఇంక ఇందులో మనం కారప్పొడి అది ఏం వేసేది లేదండి. ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి కారప్పొడి ఏ అవసరం లేదు. ఇంక ఇదే సరిపోద్ది. ఇది కొంచెం దగ్గరికి వేగాక మనం స్టవ్ ఆపేసుకోవడమేనండి. ఇంక ఇందులో వాటర్ అది పోయే అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఇంకొక 5 నిమిషాలు మనం ఇది మూత పెట్టేసుకుందాం.
ఇంకోండి ఇంక దగ్గరికి అయిపోయింది చూడండి, ఉడికిపోయింది. ఇంక నేను ఇది స్టవ్ ఆపేస్తానండి. చూడండి వంకాయ ఎంత బాగా ఉడికిపోయిందో. ఇలా ఉడికితే చాలండి. ఇలా ఉడికితేనే బాగుంటది, మళ్ళీ మెత్తగా అయిపోయినా బాగోదు. ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటదండి టేస్ట్. ఈ గుత్తి వంకాయ చూడండి అయిపోయింది. ఇంక ఇది నేను స్టవ్ ఆపేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.